మెంతికూర మసాలా ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతికూర, ఎండు కొబ్బరి తురుము, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, బెల్లం, ఆవాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయలు. మెంతికూర మసాలా ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, 15 ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర 1 కప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, ఒకదాని తర్వాత మరొకటి వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అరకప్పు నానబెట్టిన శనగపప్పు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి సిమ్లో మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన మెంతికూర మసాలా ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర మసాలా ఫ్రై రెడీ.